మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడును సర్వకృపాన్ని అయిన దేవుని నామం పేరట మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నామండి. వీళ్ళరా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వాక్య ధ్యానంలోకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాము. మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళరా మా కార్యక్రమాన్ని మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందండి. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారా. వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ధ్యానాంశం ఏంటంటే మూల కిరీటము నుండి రాజ్య కిరీటమునకు. వాక్య పట్టణాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ఆయన. నీ దేవదాసు నేను మీ పరిశుద్ధ స్థానంలో నిలబడి ఉన్నాను నాయన. నా ప్రభా మీ పిల్లలతో మాట్లాడేటోడుగా మీరే మాకు తోడుగా ఉంది. మా ద్వారా మీరే మీ పిల్లలతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మూల కిరీటము నుండి రాజ్య కిరీటమునకు అనేటువంటి ఈ యొక్క సందేశాన్ని ప్రారంభం నుండి చివరి వరకు వీక్షించవలసిన కోరుచున్నాము. దేవుని పిల్లలుగా మనం అనేకమైన శ్రమలు అనుభవించవలసి ఉన్నది. చూడండి, చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని నమ్ముకుంటే శోధనలు ఉండవు, దేవుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, ఇలాగని చాలా మంది అపోహపడుతున్నారు. పిల్లరా, దేవుని నమ్ముకుంటే శోధనలు ఉండకపోవు. దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనకు శోధనలు రావటము పరిపాటి. ఎందుచేతనంటే మనం శోధించేవాడు సాతానుడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుకున్నట్లయితే ఎవరు మనల్ని శోధిస్తారు అనంటే సాతానుడు మనల్ని శోధించేవాడై ఉన్నాడు. ఎవరిని శోధిస్తాడు అనంటే దేవుని నమ్ముకున్న వారిని, ఆజ్ఞలు గైకొంటున్న వారిని, దేవుని యొక్క సాక్ష్యం కలిగిన వారిని సాతానుడు తప్పకుండా శోధిస్తాడు. ప్రియులారా, దేవుని నమ్ముకుంటే శోధనలు రావు అని చెప్పటం, అని అనుకోవటం మన అమాయకత్వం, మీ అమాయకత్వం. దేవుని నమ్ముకోండి, శోధనలు ఏమి రావు అని నేను చెప్పనండి. దేవుని నమ్ముకుంటే మనము పరలోక రాజ్యం కొరకు దేవుని నమ్ముకోవాలి. శోధనలు రావు, సమస్యలు రావు. బైబిల్ తలగడ కింద పెట్టుకుంటే, లేకపోయినట్లయితే వాక్యము వాగ్దానం జేబులో పెట్టుకుంటే శోధనలు రావు, సమస్యలు రావు. ఇది కాదండి దేవుని యందు నమ్మకం అంటే. పరలోక రాజ్యం కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. అంచేత మనకి ఏమొస్తాయంటే దేవుని నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి. పిల్లరా, వాక్యం చదవండి ఇప్పుడు. అందుచేత ఆ ఘట సర్పం అంటే ఎవరు? సాతానుడు. ఆది యందు ఆదాములను మోసం చేసినటువంటి, అమ్మమ్మను మోసపరిచినటువంటి ఆ సాతానుడు ఘట సర్పం ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొని చూసారా ఇక్కడ, దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చిన సాక్ష్యము సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చూసారా, సాతానుడు దేవుని యొక్క పిల్లలను శోధించుటకు
శ్రమల పాలు చేయటానికి వాడు ఎవరిని ఆజ్ఞలు గైకొంచిన వారిని, యేసుని గురించి సాక్ష్యం కలిగి ఉన్న వారిని, వారితో యుద్ధం చేయటానికి సాతానుడు వచ్చి అన్నాడు. దేవుడు నమ్ముకుంటే శోధనలు రావు అని అనుకోవద్దు. అంటే అలా అనుకుంటే మీ అమాయకత్వం. సరే, మరి ఇంకొక విషయం ఏంటనంటే, మీరు అనుకుంటారు, అయితే శోధనలు వచ్చేటప్పుడు ఇక దేవుడు నమ్ముకోవటం ఎందుకండి, శోధనలు వస్తున్నప్పుడు ఇక దేవుడితో మనకు పని ఏంటండి అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ శోధనలు వస్తున్నాయి కదా, దేవుడు నమ్ముకోవడం ఎందుకు అని అనుకుంటే అది మీ చేతకానితనం. సాతానుడు శ్రమలు కలిగించేది సాతానుడు కానీ దేవుడు కాదు. ఎందుకనంటే సాతానుడికి సమయం కొంచెమే ఉందని వాడు ప్రపంచ నలుమూలల వ్యాపించి ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను నలగొట్టుచున్నాడు. ప్రకటన 12:12 మనం చూస్తాం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. చూడండి, పరలోకాన్ని సంతోషించమంటున్నాడు. పరలోక నివాసులారా మీరు సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకానికి సంతోషము, భూమికి శ్రమ. ఏంటి కారణం అని అంటే, పరలోకంలో ఉండవలసిన వాడు, పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అపవాది ఇప్పుడు పరలోకంలో లేడు. ఎక్కడున్నాడు అని అంటే భూమి మీద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని, ఒక విషయం ఏంటో తెలుసా అండి, సాతానుడికి తెలిసే సమయం లేదు. ఆయన రాకడ సమీపించింది, దేవుడు రాకడ సమీపించింది. ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యంలో తన పిల్లలందరూ క్షేమంగా ఉండబోతున్నారు. తన పిల్లలు క్షేమంగా ఉంటే సాతానికి ఇష్టం లేదు. ఆ రాజ్యంలో ప్రవేశింపు చేయట, తన ప్రజలను తన రాజ్యంలో తీసుకెళ్ళట సాతానికి ఇష్టం లేదు. అందుచేత ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు, సమయం సమీపించింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు సెలవిచ్చారు. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడని సంగతి వీడికి తెలుసు, సమయం లేదని వీడికి తెలుసు. అందుచేత వాళ్ళు ఏం చేస్తామంటే, ఇక సమయం లేదు, నాకు కొంచెమే సమయం ఉంది, ఈ కొంచెం సమయంలో దేవుని పిల్లలను నేను శ్రమను పాలు చేయాలి, ఈ కొంచెం సమయంలో దేవుని పిల్లలను నేను అనేకులను హింసించాలి, దేవునికి వారసులు కాకుండా చేయటానికి, దేవుని వేరు చేయటానికి, దేవుని విశ్వాసములను పాడు చేయటానికి, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించకుండా చేయటానికి నేను పురుగొల్పబడి నేను ప్రజలను మోసపరచాలని ఏం చేస్తున్నాడు అని అంటే, సమయం కొంచెమే అని ఎరిగి వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలను చదవండి, బహుక్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, సాతాను బహుక్రోధం గలవాడై దిగి వచ్చాడు మీ దగ్గరికి. సమయం కొంచెమే అని వాడికి తెలుసు. ఎందుకంటే నేను త్వరగా వస్తాను, సమయం కొంచెమే వాడికి తెలుసు. పిల్లల మనుషులు తెలుసుకోవట్లేదు ఈ సమయాన్ని, సాతాను తెలుసుకున్నాడని సమయాన్ని. సాతానుకు తెలిసి ఇక సమయం లేదని. కానీ ప్రజలు ఏం చేస్తారంటే తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వబడుతూ, లేకపోతే సంబంధమైన సంపాదన కలిగి జీవిస్తున్నారు తప్ప సమయం లేదని గ్రహించట్లేదండి ప్రజలు. దేవుడు చెబుతూనే ఉన్నారు, దినములు చెడ్డవి కనుక సమయములు పోలి ఒక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులే కాక జ్ఞానులనే ఉన్నట్లు నడుచుకోవడాన్ని పరిశుద్ధ గ్రంథములు అపోస్తలుడైన పౌలు గారి చేత దేవుడు రాయించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 సమయం కొంచెమే అని సాతానుకు తెలుసు, సమయం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పటికనే మనుషులు గ్రహించట్లేదు ప్రియులారా. అందుచేత సాతానుడు భూమి మీద ప్రవేశించాడు. భూమి మీద సాతానుడు ప్రపంచంలో అనగా సముద్ర తీరంలో నిలిచాడు. అనగా ఇదిగో భూమి మీద నిలిచి తన ప్రజలను ఏం చేయాలనుకున్నాడు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏమనంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదు అని గర్జించు సింహంలో వెదుగుచూ తిరుగులాడుచూ ఉన్నాడు అని. పిల్లలు చూసారా? దేవుని నమ్ముకుంటే శోధనలు రావు అనుకోకండి. దేవుని నమ్ముకుంటే నాకు సమస్యలు ఏముండవు అని అనుకోకండి. మీరు చాలా మంది మీలో ప్రతి ఒక్కరూ అనుకునేటువంటిది ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు అని మీరు అనుకుంటారు. కానీ ప్రియులరా, శ్రమలు సాతాను వల్ల మనకు కలుగుతుంది. దేవుడు నమ్ముకున్నందుకు మనల్ని పాడు చేస్తా ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నందుకు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆజ్ఞలు గైకొంటున్నందుకు, ఆయన విశ్వాసం కలుగున్నందుకు, ఆయన గురించిన సాక్ష్యం ఇస్తా ఉన్నందుకు
సాతానుడు మనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు, సంఘర్షణ జరుగుతూ ఉన్నది. ప్రియమైన వల్ల వాడికి సమయం కొంచెం వేడికి భూలోకంలోకి ప్రవేశించి గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదు వారి వెతుకు చూతీరులో వచ్చి ఉన్నాడు. అంచేత మనం ఏం చేయాలి? సరే, శ్రమలు వస్తున్నాయి కదా, ఇంకెందుకు దేవుని నమ్ముకోవడం అని అనుకుంటున్నారా? శ్రమలు వచ్చినా దేవుని నమ్ముకోవాలి. శ్రమలు వస్తాయని దేవుని నమ్ముకోవడం మానేస్తే నీకు నిత్యజీవం లేదు. నిత్యజీవం వద్దా? పరలోకం వద్దా అండి? పరలోకంలో మనం ఉండాలి. మనం సదాకాలం తండ్రి దేవునితో నువ్వు జీవించాలి అని అంటే శ్రమలు వచ్చినా కట్టుకోవాలి. శ్రమలు వస్తున్నాయని దేవుని విడిచిపెట్టకూడదు. శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు. ప్రియమైన వల్ల కష్టం వచ్చిందని దేవుని మనం విడిచిపెట్టకూడదు. మోషేని గుర్తు చేసుకుందాం ఒకసారి. మోషే దగ్గరికి వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే చెప్తూ ఉన్నాడు. మోషేని గురించి అపోస్తలుడైన పౌలు ఎలా రాస్తా ఉన్నారు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభాగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని ఆయన యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. చూడండి ప్రియులారా, అల్పకాలము పాపభోగము అనుభవించుచూ ఉన్నాము ఈ లోకములో. అల్పకాలము పాపభోగమును అనుభవించడం వరకు దేవుడిని విడిచిపెడుతుంది లోకము. దేవుని నమ్ముకుంటే పాపము చేయడానికి లేదు. దేవుని నమ్ముకుంటే మనము లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన జీవితము జీవించడానికి లేదు. దేవుని నమ్ముకుంటే లోకానికి దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండి లోకానికి దూరంగా ఉంటే ఇష్టం లేక ఏం చేస్తా ఉన్నాడంటే మానవుడు అల్పకాలము పాపభోగము అనుభవించడం వరకు దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నాం. మోషే అలా అనుకోలేదండి. శ్రమలు వచ్చినా పర్వాలేదు, నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అనుకున్నాడు. ఈ రోజు నీవు కూడా శ్రమ అనుభవించడం నువ్వు మేలు అనుకుంటే, ఈ రోజు నీవు నేను మనమందమును కూడా శ్రమ కలిగిన నువ్వు పర్వాలేదు, దేవుడితో నేను ఉండాలని నువ్వు అనుకుంటే దేవుని నమ్ముకోవాలి తప్పకుండా. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి తప్పకుండా. ప్రియులారా, శోధనలు వస్తాయి. ఎవరికి వస్తాయి శోధనలు అంటే? శ్రమలు ఎవరికి వస్తాయి? లోకంలో ఒక సామెత ఉంది కదండి, ఎవరికి వస్తాయండి శ్రమలు? చూడండి, కష్టాలు మనుషులకు రాక మ్రోహులకు వస్తాయా అని అంట. ఎవరికి వస్తాయంట? మ్రోహులకు వస్తాయా కష్టాలు? మనుషులకే వస్తాయి శ్రమలు. యోబు గారు శ్రమ పడలేదా? యోబు గారు ఎంత శ్రమ పడ్డాడండి? దేవుని నమ్ముకున్నందుకు. దేవుని నమ్ముకున్నందుగా కాదంటారా? సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏమనంటే, ఆ దేవుడు యోబు సంగతి ఆలోచించే వాడిని ఆయన అంటే ఊరకాయ నీ అందు భయభక్తులు కలుగున్నాడా, నువ్వు అన్ని ఆయనకి ఇచ్చితివు కదా అని అన్నాడు. అంటే నీ అందు భయభక్తులు కలుగున్నందుకు నువ్వు అన్ని ఆయనకి ఇచ్చావని చెప్తున్నాడు సాతాను. అంటే యోబు గారు దేవుని నమ్ముకున్నందుకు చూడండి, దేవునికి నీ సాతానికి నీ మధ్యన ఎలా నలుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథము చూడండి ప్రియులారా, శ్రమలు ఎవరికి వస్తాయి అని అంటే మనుషులకే వస్తాయి. మనుషులకే శ్రమలు వస్తాయి. అసలు మనుషులు జన్మించేది ఎందుకో తెలుసా అండి? శ్రమను అనుభవించుటకే పుట్టుచున్నామని యోబు గ్రంథంలో వ్రాయబడింది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే నిప్పు రంగులు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచు ఉన్నారు. చూసారా? ఏంటంటే ఎందుకు పుడుతున్నారట? మనం ఎందుకు పుడుతున్నాం భూమి మీద? శ్రమను అనుభవించడానికే పుడుతున్నాం ప్రియులారా. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవములకే పుట్టుచున్నారు. ఈ లోకంలో సాతానుడు తిష్ట వేశాడు. దేవుని ప్రజలను పాడు చేయడానికి సాతానుడు లోకంలో ఉన్నాడు. వాడు ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించవలసి ఉన్నది. చేసిన పాపము బట్టి ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించవలసి ఉన్నది. సాతానుడు శ్రమను పాలు చేయడానికి వచ్చి ఉన్నాడు. జన్మించే ప్రతి మానవుడు కూడా పాపంలో పుడుతున్నాడు. కాబట్టి జన్మించే ప్రతి మానవుడు కూడా శ్రమ అనుభవించవలసింది. శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు. శ్రమ అనుభవించడానికి మనం పడుతున్నాం. చూసారా? పుట్టేటప్పుడు పిల్లడు పుట్టిన వెంటనే గొక్కబట్టి ఏడుస్తాడు. దీని పరమాత్మ ఏంటో తెలుసా అండి? వాడు తల్లి గర్భంలో ఉండగా వాడికి ఏ శోధన లేదండి.
తల్లి గర్భంలో ఉండగా సుఖంగా ఉన్నాడు. తండ్రి దేవుడి దృష్టిలో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నాడు. భూమి మీద పూర్తిగా ఏడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఇక ఈ పాపలోకంలోకి ఎందుకయ్యా నన్ను పంపించావు, ఎందుకయ్యా ఇక్కడ ఈ శ్రమలు అనుభవించడానికి నన్ను పంపించావు అని పుట్టే ప్రతి వాడు ఏడుస్తాడు అనమాట. వీళ్ళని గమనించండి. శ్రమానుభవంలోకి నరులు పుట్టించున్నారు శ్రమలు అనుభవించడానికి. ఎలాంటి శ్రమలు వస్తాయంటే మనకి భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులకు? పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 పేతురు గారు సెలవిస్తా ఉన్నారు. ఏమనంటే ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 ప్రియులారా ఇక్కడ విన్నారండి? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలిగించిన అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆ అనుభవపూర్వకంగా అపోస్తుడైనటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి మాట అండి. ఎన్నో శ్రమలు ఆయన క్రీస్తుతో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించడం ఆయన చూశాడు. యేసు ప్రభువుతో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఎన్నో నిందలు భరించడం ఆయన చూశాడు. యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆయనతో కూడా కలిసి వీరు కూడా ఎన్నోసార్లు శోధనలు ఎదుర్కొన్నటువంటి అనుభవం ఆయనకున్నది. అందుచేత పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీకు నువ్వు శ్రమ కలిగినప్పుడు, మీకు నువ్వు శోధన వచ్చినప్పుడు, మీకు ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ఎందుచేతనంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా మీరు సంతోషించండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు అవుతున్నారు. క్రీస్తు మీ కొరకు శ్రమించాడు. ఆయన మీ కొరకు శ్రమపడి మరణించి తిరిగి లేచి ఆయన ఒక చక్కటి ప్రదేశాన్ని, ఓ చక్కటి రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు శ్రమ పడినప్పుడు కూడా ఇదిగో నా కొరకు క్రీస్తు శ్రమ పడ్డారు, నా కొరకు క్రీస్తు శ్రమలను జయించారు అని మీరు అనుకుని క్రీస్తు శ్రమలలో పారివారైనంతగా నేను కూడా క్రీస్తు వలె నేను శ్రమ అనుభవించడం మేలు. నా క్రీస్తు, నా దేవుని కుమారుడు నా కొరకు శ్రమ అనుభవించాడు. నేను కూడా ఆయన శ్రమల్లో నాకు కలిగిన ఈ శ్రమలు ఏమి పెద్దవి కావు అని ఆ శ్రమల్లో పాల్వారైనంతగా మీరు సంతోషిస్తే అది మీకు మేలు. శ్రమలు వస్తున్నాయని దేవుని వదిలేయకండి. శ్రమలు వస్తున్నాయని విశ్వాసం వదిలేయకండి. శ్రమలు వస్తున్నాయని, కష్టాలు కలుగుతున్నాయని దేవునికి దూరంగా ఉండకండి. ప్రియమైన వల్ల ఒక ప్రపంచంలో భయంకరమైనటువంటి ఒక శ్రమను మనం ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో భయంకరమైనటువంటి COVID-19 అనేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఈ శ్రమల్లో దేవుడు ఉంటే వచ్చేది కాదు, దేవుడు ఉంటే ఇలా జరిగేది కాదు, దేవుడు లేడు అని దేవుడిని నిందించకండి. దేవుడు శ్రమల పాలు చేసేవాడు కాదు. ప్రియమైన యోబు గారు దేవుడు నమ్ముకున్నందుకు ఎన్నో శ్రమలు వచ్చాయి. చూడండి, ఆయన దేవుడు నమ్ముకున్నందుకు ఆశీర్వదించబడ్డాడు. ఆయన దేవుడు నమ్ముకున్నందుకు మొట్టమొదట ఆశీర్వదించబడ్డాడు. దేవుడు నమ్ముకున్నందుకే శ్రమ పడ్డాడు. మళ్ళా చూసారా? ఒకసారి వినండి. యోబు గ్రంథము చదువుదాం, చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. యోబు గారు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూద్దాం. అతనికి 7,000 గొర్రెలను, మీరు కౌంట్ చేయండి ప్రియులారా, 7,000 గొర్రెలట, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిరి. తూర్పు దిక్కున ఆస్తిగా ఉండిరి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయనకి 7 కుమారులను, 3 కుమార్తెలను సంతానం కలిగి ఉన్నాడు. ఎంత చక్కటి ఆస్తి కలిగి ఉన్నాడు. దేవుని నమ్ముకున్న తరువాత దేవుడు ఆయన ఆశీర్వదించినందుకు యోబు సాతాను అంటాడు, ఆయన చుట్టూ నువ్వు కంచి వేసినవి కదా అని అంటాడు సాతాను. అంటే యోబు చుట్టూ దేవుని కంచె ఉన్నది, యోబు చుట్టూ దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. అందుచేత యోబు గారు ఆశీర్వదించబడ్డాడు. చివరికి మరలా సాతాను ఆయన్ని శోధించాడు. శోధించినప్పుడు ఎంత అయితే కలిగి ఉన్నాడో అంత నష్టపోయాడు. ఎంత ఆస్తి అయితే కలిగి ఉన్నాడో కలిగిన ఆస్తి అంతా నష్టపోయాడు. కలిగిన సంతానం నష్టపోయాడు. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. ఆస్తి అంతా కూడా తరిగిపోయేది. ప్రియమైన వాళ్ళ ఆయా తెగల వారు లేకపోతే ఆయా సైన్యాలు వచ్చి ఆయనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తిని కొల్లగొట్టేసి హతమార్చి ఆయనకి దొంగిలించి దోచుకుని ఆయనకి లేకుండా చేశారు. చివరికి రిక్తుడైపోయాడండి. ఏమీ లేని వాడైపోయాడు.
అంత ఐశ్వర్యం కలిగిన వాడు ఏమీ లేనివాడు అయిపోయాడు. అంతేకాదండి, శరీరానికి కూడా వ్యాధి కలిగింది. ఎలాంటి వ్యాధి అనంటే కొనుటకు గోళ్ళు కూడా లేనటువంటి వ్యాధి కలిగింది ఆయనకి. ఆ సమయంలో భార్య వచ్చి ఏమని అన్నదో తెలుసా అండి? ఏమంటుంది భార్య వచ్చి అని అంటే, ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అని యథార్థత కలిగి ఉంటాము, దేవుడిని దూషించే మరణము కమ్ము అని చెప్పింది. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి పిల్లరా. ఆమె చెప్తున్న ఒక సత్యం ఏంటంటే, దేవుడిని దూషిస్తే మరణం వస్తుంది. మరణానికి కారణం ఏంటంటే దేవదూషణ. కాబట్టి దేవుడిని నువ్వు యథార్థంగా ఉంటే మరణించవు, నువ్వు యథార్థంగా ఉంటే నీకు మరణము రాదు. ఈ శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి. అందుచేత యథార్థతను విడిచిపెట్టే, దేవుడిని విడిచిపెట్టే, దేవుడి యొక్క విశ్వాసం విడిచిపెట్టే, ఆజ్ఞలు గైకొనటం మానే, దేవుడు లేడని చెప్పు, నువ్వు ఒకసారి దేవుడిని దూషించు, నువ్వు మరణం కమ్ము అని అన్నది. పిల్లరా, దేవుడిని విడిచిపెట్టకండి, శోధనలు చేయాలి. దేవుడిని విడిచిపెట్టకండి, కష్టాలు వచ్చేయాలి. పిల్లల కష్టాలు వస్తాయి, రావాలి, మనుషులకే వస్తాయి. అసలు కష్టాలు అనుభవించడానికే మనం జన్మించాం. శోధించబడ్డాడు. భార్య వచ్చి ఎలా ఉన్నాను అన్నది చూసారు. చరిత్రలో ఏ భార్య అయినా తన భర్తను చచ్చిపోయని అన్నదంటారా? ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? మాట వరుసకు తిడతా ఉంటారులేండి, చచ్చినోడా అని తిడతారు. కానీ మాట వరుసకు తిడతారేమో కానీ చచ్చిపోవటం అంటే నువ్వు చచ్చిపోని ఎవరైనా అని అనుకుంటారా? కానీ పిల్లరా, ఆమె నువ్వు చనిపోమని చెప్తుంది. ఇది కూడా సాతాను యొక్క ప్రేరేపణ. సరే, శోధించబడ్డ అయినప్పటికీ దేవుడిని విడిచిపెట్టలేదు. అయినప్పటికీ ఎంత శ్రమ కలిగినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ, వ్యాధి కలిగినప్పటికీ, ఆయన స్నేహితులు వచ్చి దూరంగా నిలబడి నిందించినప్పటికీ ఆయన దేవుని విడిచిపెట్టలేదు, విశ్వాసం విడిచిపెట్టలేదు, ఆయన దేవుని గురించిన సాక్ష్యమును విడిచిపెట్టలేదు ప్రియులారా. అందుచేత ఆయన అత్యధికంగా దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడంట? అత్యధికంగా దీవించబడ్డాడు. చూడండి, యోబు గ్రంథం 42 అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 42 అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు. చూసారా, అతనికి 14,000 గొర్రెలు, మొట్టమొదటిలో 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 6,000 ఒంట్లు, 3,000 ఒంట్లు ఉంటే ఇప్పుడు 6,000 ఒంట్లు, 1000 జతల ఎడ్లు, అప్పుడు 500 జతల ఎడ్లు ఉంటే ఇప్పుడు 1000 జతల ఎడ్లను. ఇలా ఉన్న రెట్టింపు ఆశీర్వాదం కలిగి ఉన్నాడు. ఆ మునుపటి కంటే అందమైన సుందరమైనటువంటి కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నాడు. అన్నీ రెట్టింపు కలిగాయి. పిల్లలు మాత్రము ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. అప్పుడు 7 కుమారులు, ఇప్పుడు 7, అప్పుడు 3, ఇప్పుడు 3. ఒక పరమాత్మ ఏంటంటే పిల్లరా, పిల్లలు కూడా రెట్టింపు ఉన్నట్లే. ఆయనకి పిల్లలు కూడా రెట్టింపు ఉన్నట్లే. ఎందుకని అని అంటే, యోబు గారికి నిరీక్షణ ఉంది. ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా అండి? యోబు గ్రంథం 19 అధ్యాయం 26వ వచనంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన మరలా భూమి మీదకి వస్తాడు, నేను శరీరంతో నిలిచి ఆయన చూస్తాను అని అంటాడు. అంటే రెండో రాకను వీక్షిస్తున్నాడు ఆయన, రెండో రాకను నిరీక్షిస్తున్నాడు ఆయన. అంటే ఆయన నిరీక్షణ ప్రకారం రెండవ రాకడలో తను కోల్పోయినటువంటి ఆ పిల్లలను మరలా చూడగలుగుతాననేటువంటి ఆశ ఆయనకు ఉన్నది. ఇప్పుడు చూస్తే పిల్లలు కూడా అధికంగా ఇచ్చినట్లే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ, దేవుడు రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వలేన్నాడు. నువ్వు శోధన సహించిన తర్వాత, శోధనను ఎదుర్కొన్న తర్వాత, శోధనకు నిలిచిన తర్వాత నీకు రెట్టింపు, మునుపటి కంటే అధికమైన శక్తి, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నదండి. ఏంటంటే, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించడానికి అనుగ్రహించిన జీవ కిరీటము పొందను అని. చూసారా, జీవ కిరీటం పొందాలి మనం. మనందరికీ ఒక జీవ కిరీటాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచారండి. ఆ జీవ కిరీటాన్ని పొందాలి అంటే శ్రమలు అనుభవించాలి, శ్రమలు సహించాలి ప్రియులారా. శ్రమను అనుభవించటం మేలు. చూసారా, శోధన సహించిన వాడు ధన్యుడు. శోధన సహించకపోయినట్లయితే మనకేం లేదంట, జీవ కిరీటము లేదు. శోధన మనం ఏదైనా చూడండి, చాలా చాలా మనము ఈ భూప్రపంచంలో ఎన్నో ఉపమానాలు మనకి ఉన్నాయి. ముందు మనం ఏదైనా రహదారికి వెళ్ళాలంటే ముందు ముళ్ళదారిలో నడవలసిందే. ఏమండి, రహదారిలోకి వెళ్ళాలంటే ముందు ముళ్ళదారిలో నడవలసిందే.
మనం ఏదైనా సంపాదించుకోవాలంటే ముందు కష్టపడవలసిందే. అందుచేత మనం ఇప్పుడు శోధన అనుభవించుతున్నాం. అనుభవించాలి. అనుభవించిన వాడే ధన్యుడు. అనుభవించిన వాడి శోధన అనుభవించిన తర్వాత మనం ఏం పొందగలుగుతాము? జీవ కిరీటాన్ని పొందగలుగుతాం. కోనసీమలో కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటలో వేసవికాలం కొబ్బరికాయలు పడతా ఉంటాయి. పడినటువంటి కాయను దారి వెళ్ళేవాడు చూస్తాడు. కాయ తెచ్చుకోవాలనుకుంటాడు. కాయ తెచ్చుకోవాలని అంటే దానికి ఒక కంచె ఉంటుంది, మొల కంచె. వాడు కాయ కావాలంటే మొల కంచెలో నుంచి వెళ్ళాలి. వాడు తెచ్చుకోవాలి. అది అదే ఇప్పుడు మనం మీకు ఎందుకంటే ఉపమానంగా తెలియజేస్తాను. అది అక్కడ ఉన్నది ఒక ఆశీర్వాదం అనుకోండి. అది తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవాలంటే ఆ కంచెలో నుంచి వెళ్ళాలి. కంచెలో నుంచి వెళ్ళాలంటే కంచె ఊరుకుంటుందా? ఊరుకుంటుందండి. ఈ జీరేస్తుంది కదా. ఒంగుని అలా ఒంగుని చక్కగా మెత్తగా ఒంగుని వెళ్తా ఉంటాడు. ఒకసారి అలా లేచాడు అనుకోండి, ఈ చీరేద్ది అంతే. భరించాలి, ఎందుకంటే తెచ్చుకోవాలంటే. ప్రియులారా, మన ముందుంచబడిన కిరీటం మనం తెచ్చుకోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి శోధనను మనం అనుభవించుట తప్పదు. అందుకనే తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఆయన పౌలు గారు చెప్తున్నారు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. సేవకులారా, దయచేసి గుర్తించండి. మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అనగా తన రెండవ రాకడను నిరీక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆలోచిస్తున్నారా? గమనించండి. నీతి కిరీటం మన కొరకు పౌలు గారు చెప్తాడు, నేను నా పరుగు కలముట్టించింది అంటాడు. నా పరుగు విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కలముట్టించితిని. 7వ వచనంలో ఉన్నది మాట. మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కలముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటే. ఏంటి ఆయన పరుగు? ఆయన కలముట్టించిన పరుగు ఏంటో తెలుసా ప్రియులారా? అన్య జనులకు సువార్త ప్రకటించుటయే ఆయన పరుగు. క్రీస్తు నామము వెరుగని చోట్లకు వెళ్ళి క్రీస్తు రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన ద్వారా నిత్య జీవము కలుగుతుందని ప్రకటించుటే ఆయన యొక్క పరుగు. ఆ పరుగు లోకంలో కరముట్టించాడు ఆయన. అందుచేత నాకు పరుగు కరముట్టించింది. ఇక మీద నాకేముందో తెలుసా? నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అని చెప్తాడు. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతకు ఎంతమంది అయితే నిరీక్షిస్తున్నారో అది వారందరికీ కలుగును. ప్రియులారా, రెండవ రాకడను నిరీక్షించాలి మనం అందరం కూడా. అది అప్పుడు ఆ కిరీటము మనం ధరించుకుంటాం. నీతి కిరీటము మన కొరకు ఉంచబడేది. కిరీటం ముందే ఇచ్చాడు దేవుడు. కిరీటము మనకి ముందు ఉండేది. కిరీటం మనకి ఎవరికి అంటే దేవుని పిల్లలుగా మనకి ఏముండేదట? కిరీటం ముందు ఉండేది. చూడండి, కీర్తన గ్రంథంలో అంటాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఆదాము గురించి మాట్లాడతాను, మనిషిని గురించి. దేవుని కంటే వానిని నీవు కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో ఆయన కిరీటమును ధరింప చేసినావు. చూడండి ప్రియులారా, ఏదోని తోటలో ఆదాము తన స్వరూపమును తన పోలిక చొప్పున దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా ఆదామును చేసిన తరువాత ఏం చేశాడు అంటే మహిమా కిరీటం ఆయన తల మీద ఉంచాడు. అంటే ఆ కిరీటం ఏంటో తెలుసా? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములని మీరు అనుభవించండి. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మహిమ కిరీటము. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి కిరీటము. ఆ కిరీటాన్ని ఆదాము ఏదోని తోటలో పోగొట్టుకున్నాడండి. అందుకనే విలాపవాక్యంలో ఇలా రాయబడింది చూడండి. విలాపవాక్యముల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. విలాపవాక్యముల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము.
మాకు శ్రమ. చూసారా, శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? పాపం చేసినందుకు. శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? కిరీటం పోగొట్టుకున్నందుకు. కిరీటం ఎందుకు పోయిందో తెలుసా? పాపం చేసినందుకు. దేవుడిచ్చిన కిరీటం ఏంటో తెలుసా? ఆధిక్యత. దేవుడిచ్చిన కిరీటం ఏంటో తెలుసా? మనకి స్వాతంత్ర్యము. ఏంటి ఆ స్వాతంత్ర్యం అని అంటే, ఇదిగో ఇదంతా మీకు ఇస్తున్నాను, దీన్ని అనుభవించండి. దేవుడిచ్చిన కిరీటం అది. ఆ కిరీటాన్ని మానవుడు ఏదో ఒక తోటలో ఆ గత సర్పమైనటువంటి ఆది సర్పమైనటువంటి ఆ గత సర్పము మోసపుచ్చినందున ఆ కిరీటం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా కిరీటం సంపాదించడానికి ఏం పొందాలంట? శ్రమ. అందుకే అంటాడు, మా తల మీద కిరీటం పడిపోయాను, మేము పాపము చేసినాము, మాకు శ్రమ. శ్రమలు అనుభవించక తప్పదండి. ఆ కిరీటాన్ని మరలా సంపాదించాలంటే శ్రమను అనుభవించాలి. ఆ కిరీటం దక్కించుకోవాలంటే శ్రమను అనుభవించాలి ప్రియులారా. ఆయన ఇచ్చే కిరీటం ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ప్రధాన కాపరి 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనకి ప్రధాన కాపరి అన్నాడు. ఆయన మనకి ప్రధాన యాజకుడే ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాడబారిని మహిమ కిరీటమును దేవుడు మనకి ఇవ్వనే ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ప్రత్యక్షతను నిరీక్షించినట్లయితే, ఆయన ఆఖరి సమయములు ఆ ప్రధాన యాజకుడు మన యొక్క ఆ ప్రధాన లేకపోతే ఆయన దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం వాడబారని కిరీటము మనము స్వతంత్రించుకోగలుగుతాం. ఆ వాడబారని కిరీటం కొరకు ఈ లోకంలోను శ్రమను అనుభవించవలసి ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మనకిచ్చిన కొరకు ఆయన ముళ్ళ కిరీటము ధరించాడు ఈ లోకంలో. ఆయన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో శ్రమలు అనిపించారు, ఎన్నో శోధనలు అనిపించారు. ఆ కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే, అది నేను అనుభవించాల్సినటువంటి ఆ శ్రమలు, ఇదిగో శ్రమలు ఆయన నీ తరపున నా తరపున భరించడానికి లోకంలోకి వచ్చారు కనుక ఆయన ఎన్నో శ్రమలు అనిపించారు. చివరికి ఆయన అప్పగింపబడిన దినమున ఆయన తీర్పునొద్దకు పిలాతునొద్దకు వెళ్ళేటప్పుడు ఆయనకు కిరీటాన్ని పెట్టారు. తెలుసా అండి ఏంటా కిరీటం? చదవండి. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని అక్కడ చెప్తున్నారు, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాసం చేశారు. దేవుడు నేను ప్రకటించుతున్న నా దేవుడు నాకు రక్షణ ఇవ్వటానికి లోకంలోకి వచ్చి నా కొరకు శ్రమ నొందినటువంటి నా దేవుడు ఇలాగున శ్రమను అనుభవించాడు, ఇలాగున నిందించబడ్డాడు. ప్రియమైన వాళ్ళ, నీకును నాకును వాడవారిని మహిమ కిరీటాన్ని ఇచ్చిన కొరకు, నిన్ను నన్ను ఆ రాజ్యవాసులుగా చేయడం కొరకు, ఆ రాజ్య కిరీటము మన తల మీద ఉంచిన కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని లోకంలో ధరించి మాదిరి చూపించాడు. ప్రియులారా, దేవుని కుమారుడు అయ్యండి, దేవుని కుమారుడుగా లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమను అనిపించాడు. ఆయన దేవుని కుమారుడైన ముళ్ళ కిరీటము ధరించాడు. ప్రియులారా, దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? దానికి సాదృశ్యం ఏంటంటే, ఇదిగో నేను ఎలాగున ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించుచున్నాను, మీకును అలాంటి శ్రమలు అనుభవిస్తాను. ఇలా నేను వెళ్ళి ఇదిగో మీ కొరకు నేను వెళ్ళి స్థలమును సిద్ధపరచుచున్నాను, లేకపోతే అక్కడ నేను ఒక చక్కటి వాడబారిన మహిమ కిరీటం కొరకు నేను అక్కడికి వెళ్తున్నాను, ఆ కిరీటాన్ని మీకు సంపాదించడానికి వెళ్తున్నాను. కనుక మీరు నాకు వల్ల ఇక్కడ శ్రమలు అనిపించే శ్రమల్లో మీరు ఆ శోధన సహించినట్లయితే అప్పుడు మీరు ధన్యులు, అప్పుడు ఆ కిరీటాన్ని మీరు పొందుతారని మనకి తెలియజేస్తున్నాడు ఆయన శ్రమను అనుభవిస్తూ. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అక్కడ రాజు అయినటువంటి అహాష్వేరోషు రాజు యూదురాలైనటువంటి ఎస్తేరులకు ఒక కిరీటాన్ని ధరింపు చేస్తున్నాడు. ఆ కిరీటం ఏంటో తెలుసా? రాజ్య కిరీటం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనము. స్త్రీలందరికంటే రాజు ఇది ఒక చాలా చక్కటి పరమార్థంతో కూడినటువంటి వాక్యం అండి. స్త్రీలందరికంటే స్త్రీ దేనికి పోల్చబడిందంటే స్త్రీ సంఘములకు సాదృశ్యమైనది. స్త్రీలందరికంటే అంటే సంఘాలన్నిటికంటే రాజు అంటే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించి కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను.
కిరీటము ఆమె తల మీద ఉంచాడు. ప్రియమైన సంఘమా, నీవును నేను మనమందరము సంఘమై ఉన్నాము. ఇగో సంఘానికి ఆయన రాజ్య కిరీటాన్ని ఉన్నాయన్నాడు. నీవు రాజ్య కిరీటం సంపాదించాలంటే సంఘములో నమ్మకంగా ఉండాలి, సంఘములో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం కలిగిన వారమై ఉండాలి. అలా ఉన్నట్లయితే ఇగో ఆ ఎస్తేరు అలా ఉన్నది కనుక, ఎస్తేరు అన్ని విషయాల్లో తగ్గించుకుని ఉన్నది కనుక, ఎస్తేరు ఎన్నో శ్రమలు అనిపించింది కనుక, ఎస్తేరు తన నిజ జీవితంలో ప్రియులారా తల్లిదండ్రులు లేనిదై, లోకంలో వెలువేయబడినదై, లోకంలో విసర్జించబడినదై, ఆమె ఎన్నిక లేనిదిగా ఉండి ఏం చేయబడిందని ఎన్నిక లేని దానిగా ఉండి అది రాజు యొక్క ప్రేమను పొందింది, రాజు యొక్క అభిమానమును పొందింది, రాజు యొక్క ఆశీర్వాదం పొందింది. రాజు గారి చేత రాజ్య కిరీటం తల మీద పెట్టించుకున్నది. లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా అలా ఉన్న శ్రమను అనుభవించినట్లయితే ఆ రాజ్య కిరీటాన్ని మనం పొందగలుగుతాం. కిరీటాలు చాలా ఉన్నాయి పిల్లలు. ఇదిగో చూడండి, చాలా కిరీటాలు ఉన్నాయి, కానీ నేను 3 కిరీటాలు చెప్తున్నాను చూడండి. ఒకటి ఏంటండి తిమోతి పత్రికలో మనం చూసాం. తిమోతి పత్రిక 4:8 ఉంది. ఆయన పౌలు గారు చెప్తాడు, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. నీతి కిరీటం అని ఎందుకన్నారు? దానికి ఆ కిరీటాన్ని ఇచ్చేవారు ఎవరు? నీతిమంతుడు కనుక ఆయన ఇచ్చే కిరీటము నీతి కిరీటం. ఇక యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము, ఎవరి శోధన సహించిన వాడు ధన్యుడు, శోధన గ్రహించిన వాడే ప్రభు తాను ప్రేమించి తనకు అనుగ్రహించి జీవ కిరీటం పొందును అని. అక్కడ జీవ కిరీటం అని ఎందుకు అన్నారు అని అంటే, ఆ కిరీటాన్ని ఇచ్చేవాడు జీవం గల దేవుడు కనుక ఆ కిరీటము జీవ కిరీటం. కీర్తన గ్రంథం 29:3 మనం చూసినట్లయితే ఆయన ఇచ్చేది మహిమ కిరీటం అని చెప్పబడింది. మహిమ కిరీటం అని ఎందుకు అన్నారు అని అంటే, దేవుడు మహిమ గలవాడు కనుక ఆయన ఇచ్చే కిరీటము మహిమ కిరీటము. రాజ్య కిరీటం అని ఎందుకు అన్నారు? మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ రాజ్యాలు శాశ్వతమైనవి కావు కనుక మనం అసలు శిశులైనటువంటి రాజ్యంలోకి వెళ్ళబోతున్నాము. అదే మనకి రాజ్య కిరీటము కనుక ఈ రాజ్య కిరీటం మీరు పొందాలంటే యేసుక్రీస్తు ఈ లోకంలో శ్రమలు అనుభవించినట్లుగా నేను మనమందరం కూడా శ్రమలు అనుభవించవలసిన వారమైన ఒక చిన్న కథ చెప్తాను చూడండి మీకు. ఇంగ్లాండ్ దేశపు రాజు ఒక రోజున జర్మనీ దేశాన్ని పర్యటనకు వెళ్ళాడు. జర్మనీ దేశాన్ని దర్శించడానికి వెళ్ళాడు. జర్మనీ దేశానికి వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ దేశపు రాజుని ఆ జర్మనీ దేశంలో ఉన్నటువంటి యువరాజు ఆయన ఆహ్వానించి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ధనాగారము, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపదను అంతటినీ కూడా ఆయనకు పరిచయం చేస్తున్నారు ప్రియులారా. అలా పరిచయం చేస్తూ పురాతనం నుండి పరిపాలించినటువంటి రాజుల యొక్క రహస్య మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. పురాతన కాలం నుండి పరిపాలన చేసిన ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల యొక్క రహస్య మందిరంలోకి వెళ్తే అక్కడ అనేక మంది రాజులు శిలా విగ్రహాలు కనబడతా ఉన్నాయి. ఆయనకి చాలా మంది రాజులు, ఆయనకంటే ఇక్కడ ఈ జర్మనీ దేశాన్ని పరిపాలించినటువంటి ఆ రాజులు అనాది కాలం నుండి ఎంతమంది అయితే రాజులు పరిపాలించారు అందరి విగ్రహాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ రాజుల విగ్రహాలు ఎలా ఉన్నాయనంటే, ఒక్కొక్కరి తల మీద సుందరమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. ఒక్కొక్కరు శరీరం పైన చక్కటి వస్త్రాలు, చక్కటి మెరుమిట్లు కురిపించేటువంటి వస్త్రాలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ దేశపు రాజు ఆ కిరీటాలని, ఆ రాజుల్ని, లేకపోతే వారు వేసుకున్న దుస్తుల్ని చూసుకుంటూ ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఒకరు ఆయన పరిశీలించుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి ఒక ఆయన ఎన్నిక లేనివాడుగా, వస్త్రాలు లేనివాడుగా, ఒక అంగవస్త్రంతో ఉండి తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఈ వీళ్ళందరినీ చూసినటువంటి ఆ రాజు ఆ చివరికి ఉన్నటువంటి ఆ ముళ్ళ కిరీటం ధరించుకున్న ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, నిర్ఘాంతపోయి ఆ యువరాజుని పిలిచి అడుగుతున్నాడు, ఆ యువరాజా నాకు ఒక చిన్న సందేహము, ఆ సందేహము తీర్చవలనని అడిగాడు. అయ్యా ఏమి మీ సందేహము, సెలవివ్వండి అని అడిగితే అప్పుడు అన్నాడు, ఆ రాజుగారిని చూశాను, ఆ చివరిని ఆ రాజుగారి తల మీద బంగారంతో పొదిగించబడినటువంటి చక్కటి సువర్ణ కిరీటం ఉన్నది, చక్కటి దుస్తులు ఆయనకు ఉన్నవి. ఆ తర్వాత రాజుని చూస్తే వజ్ర వైడూర్యాలతో పొదిగించబడినటువంటి కిరీటం ఉన్నది. ఆయన వస్త్రాలు చూస్తే సన్నపు నారుతో నేయబడినటువంటి చక్కటి వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు. ఇలాగ రాజులందరూ కూడా చక్కటి కిరీటం ఉన్నవి, చక్కటి ఆ చేతులు చక్కటి దండలు ఉన్నవి, వారికి చక్కటి దుస్తులు ఉన్నవి. మరి ఈయనకి ఎందుకు ఈ ముళ్ళ కిరీటం ఉన్నది తల మీద? ఈయనకి కిరీటం లేదా? ఈయనకి సొంతమైన కిరీటం లేదా? ఆయన కిరీటం సంపాదించుకోలేదా? ఎందుకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? మరి ఈయనకి ఎందుకు ఒక అంగవస్త్రంతో మాత్రమే ఉన్నాడు, శరీరం పైన దుస్తులు ఏమీ లేవు? ఏంటి కారణం అని అడిగితే ఆ యువరాజు చెప్తున్నాడు, అయ్యా చెప్పాలంటే చాలా పెద్దగా మీకు చెప్పాలి. ఒక చిన్న విషయాన్ని చెప్తాను, గుర్తించండి రాజా. మీరు చూసినటువంటి ఈ రాజులందరూ
సువర్ణ కిరీటములను, వజ్ర వైడూర్యాల కిరీటములను, వెండి బంగారంతోనే చేయబడిన కిరీటములను ధరించుకున్నటువంటి ఈ రాజులందరూ కూడా రాజ్యాన్ని పరిపాలించడానికి కారణము, వారు వీడి సుందరమైన కిరీటాలు, సుందరమైన దుస్తులు ధరించుకోవటానికి గల కారణం ఎవరో తెలుసా? ఆ వస్త్రాలు లేని ఆ ముళ్ళ కిరీటం ధరించుకున్న ఆయన ముళ్ళ కిరీటము ధరించడానికి వీళ్ళందరూ కూడా సుందరమైన కిరీటాలు ధరించడానికి కారణమైంది. ఆ రోజున ఆయన ముళ్ళ కిరీటం ధరించకపోతే, ఆ రోజున ఆయన ఆ యొక్క రిక్తుడిగా చేసుకోలేకపోతే వీళ్ళందరికీ అధికారం ఉండేది కాదు. ఈ రోజున వీళ్ళందరూ ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు అని అంటే ఆయన ముళ్ళ కిరీటం ధరించడానికి అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ, నీవును నేను ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు ముళ్ళ కిరీటం అంటే ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు ముళ్ళ కిరీటానికి సాదృశ్యంగా ఉన్నవి. ఈ ముళ్ళ కిరీటాలు దీనిని మనం భరించాలి. ఇది ఎందుకంటే యేసయ్య మనందరి కొరకు ఆయన ముళ్ళ కిరీటం ధరించుకుని మనందరికీ ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి, ఒక మంచి రాజ్య కిరీటాన్ని మన తల మీద ఉంచడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. నీవును ఆయన శ్రమంలో పాలువారు అయినట్లయితే పేతురు గారు చెప్పాడు కదండి, 4వ అధ్యాయం పేతురు గారు చెప్తున్నాడు కదండి, మనకేమన్నా అంటే 4వ అధ్యాయం పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు ఆయన. ఆయన ఈ ముళ్ళ కిరీటం ధరించుకున్నటువంటి ఆయన మనకు ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఎందుకనంటే ఈయన ఆ మహిమ కిరీటాన్ని మన కొరకు, వాడబారని రాజ్య కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, పరిశుద్ధ కిరీటాన్ని ఆయన మన కొరకు తేబోతున్నాడు. అందుచేత మీ శ్రమలు అనుభవించండి, కష్టాలను అనుభవించండి, శోధనలు వచ్చినందుకు ఆశ్చర్యపడకండి. పేతురు గారు చెప్తున్నాడు, శోధనలు వచ్చినందుకు మీరు ఏదో వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు శ్రమల్లో పాలువారైనంతగా మీరు సంతోషించండి. వచ్చిన శ్రమలను బట్టి సంతోషించండి, వచ్చినటువంటి కష్టాలను బట్టి ఆనందించండి. ఇదిగో ఇది మీరు మీరే పొందట్లేదు శ్రమలు, మన కొరకు క్రీస్తు కూడా పొందారు శ్రమలు. అందుచేత మీరు ఆనందించండి. అలా ఆనందించినట్లయితే, క్రీస్తు శ్రమల్లో పాలువారిగా ఉన్నట్లయితే, అంతగా మీరు ఆనందించినట్లయితే ఆ ఓడబారిన మహిమ కిరీటాన్ని పొందగలుగుతారు. ఆ మహిమ కిరీటం ఊరికే రాదండి. అందుకనే చివరిగా మాట ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాము, ఇదిగో కొంతకాలము సాతానుడు కొంతకాలము మిమ్మలను శ్రమలో వేయించబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. సాతానుడు మన చెరలో వేస్తున్నాడు. పిల్లలు సాతాను శోధిస్తున్నాడు మనల్ని. ఇప్పుడు సాతాను శోధనలో ఉన్నాము, మనము మహా గొప్ప సంఘర్షణలో ఉన్నాము, మహా గొప్ప పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనము ఈ పోరాటంలో మనం కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శ్రమలో వేయకపోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, అనేక సంవత్సరాలు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటము ఇచ్చిదను. నమ్మకంగా ఉండండి ప్రియులారా, విశ్వాసం కలిగి ఉండండి ప్రియులారా, ఆజ్ఞలు కలిగి ఉండండి ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండండి ప్రియులారా. దేవుని విడిచిపెట్టవద్దు, విశ్వాసం విడిపోవద్దు, నమ్మకం విడిపోవద్దు, భయభక్తులు విడిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. పౌలుగా చెప్తున్నారు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటాడు, చావైన బ్రతికైనా నా క్రీస్తు కొరకే అని చెప్తా ఉన్నాడు. నేను కూడాను, మనమందరం కూడాను శ్రమలు అనుభవించు. ఇదిగో మనము ఆ నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆ వాడవారిని మహిమ కిరీటం, ఆ రాజ్య కిరీటాన్ని మనం పొందగలుగుతాం. ఇదేమి నిర్ణయం అయినట్లయితే, ఇదేమి ఆలోచన అయినట్లయితే, ఇలా ఉండటానికి మీరు ఇష్టపడినట్లయితే తలను వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు మా ప్రియపరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, వాడవారిని మహిమ కిరీటంలో మాకు ఇవ్వడానికి ప్రభువా మీరు ముళ్ళ కిరీటములు ధరించుకుని మా కొరకు శ్రమలు అనుభవించారు. మా నాయన, ఈ లోకంలో మేము శ్రమ కలిగి ఉన్నాము, ఈ లోకంలో శోధనలు అనుభవించుచున్నాము. మరణం వరకు నమ్మకంగా ఉంటే మీకు నీ జీవ కిరీటాన్ని ఇస్తామని సెలవించారు. అయా, మాకు ఆ జీవ కిరీటం కావాలని నీ బిడ్డలు తల ఉంచి ప్రార్థించుతున్నారు. ఆ జీవ కిరీటం నాకు కావాలని ఇష్టపడి నీ బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించారు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ బిడ్డను దర్శించి, దీవించి, ఆశీర్వదించి నాయన వాడవారిన మహిమ కిరీటం ఆకును మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఈ నీ బిడ్డలందరికీ నీ దయచేయమని, ఇదేనా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు నాయన యేసు నాథుని పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవదేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరొచ్చిన వారందరికీ ఆయన కృప సదాకాలము తోడైని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి అందరికీ.
వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుకున్నాక. ఆమె.